ఏం చేస్తూ ఉంటారు, ఎక్కడి నుంచి? వ్యవసాయం చేస్తా అంట. అది ఏ ఊరు? వడ్లపూడి, పెదవడ్లపూడి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అయింది కదా, పరిపాలన ఎలా ఉంది గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే? గత ప్రభుత్వంతో చూస్తే దీనికి అసలు సంబంధం లేదు. నెంబర్ 1గా ఉంది బాగా. నెంబర్ 1 అంటే దేని ప్రామాణికంగా చెప్తున్నారు మీరు? అన్నిటికీ నెంబర్ 1గా ఉంది. పరిపాలన విధానం అంతా శుభ్రంగా ఉంది. అది అంతా బాగానే ఉంది. పరిపాలనా విధానం బాగుందంటున్నారు. ఏమేం చేశారు పరిపాలనలో? ఇప్పుడు ఇది ఏదైనా సరే ఇక దానికి ఒకటనేది లేదు. ఇది చేయటం కానీ, రోడ్లు వేయటం కానీ, మిగతా ఇది ఇట్లా వ్యవసాయం కానీ, డిపార్ట్మెంట్ అన్నిటి ఏ విధంగానే సరే బాగానే ఉంది అంతా. అద్దం లాగా ఉన్నాయి రోడ్లు అని చెప్పన్నారు. అద్దాలు లాగా కనిపిస్తున్నాయి మీకు? మరి కనపడుతున్నాయి. పూర్తి స్థాయి అలానే ఉన్నాయా? పూర్తి స్థాయి కొన్ని చోట్ల చెప్పలేం కానీ అన్నిటి కానీ సాధ్యం బట్టి అవి ఉన్నాయి. అది ఇంకోటి ప్రభుత్వ పథకాల గురించి వ్యతిరేకత ఏమైనా ఉందా? 1/1 స్టెప్ ఇస్తున్నాడు. అది ఒక్కొక్కటి అవుతుంది. అది పర్లేదు. పెన్షన్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు దాకా మరి ప్రజలు ఆగుతారా? ఆగుతారు. ఆగాలగా ఆగుతారు. ఆగుతారుగా. మరి ఎందుకు ఆగరు? అది ఆగుతారు. అట్లాగూ ఆగాలి. కొన్ని సందర్భాలు మెయిన్ అవుతూ ఉంటారు. అది ఇంకోటి ఇప్పుడు అమరావతి కంప్లీట్ అయింది అంటారా? అయితే పూర్తి కంప్లీట్ అయింది. 3 ఏళ్లలో అయింది. 3 ఏళ్లలో అయిద్దా? అది గ్యారంటీ. అది అయింది. అక్కడ ముగ్గురు తలుచుకున్నారు. మోడీను వాళ్ళకైనా చంద్రబాబు నాయుడు. 14లో కూడా ఆ ముగ్గురేగా కలిసింది. అప్పుడు దరిద్రం వచ్చి పడిందిగా. ఏం దరిద్రం వచ్చి పడింది? జగన్ వచ్చి పడ్డాడుగా. 5 ఏళ్లలో చేయింది. నెక్స్ట్ 5 ఏళ్ళకి దరిద్రం వచ్చింది అంటారు. 5 ఏళ్లలో కూడటమే సరిపోయింది. తర్వాత ఇప్పుడు వచ్చేసరికి విధానంలో బాగానే ఉంటుంది. జరిగిద్ది. ఇప్పుడు మనకి అమరావతి 3 ఏళ్లలో అయింది అంటున్నారు మీరు. మనం పెట్టే ప్రతి రూపాయి కూడా మన జేబులో నుంచి పెట్టట్లేదు. ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు కావచ్చు, మోదీ దగ్గర నుంచి అప్పులు కావచ్చు తీసుకొస్తున్నారు. ఒకరి దగ్గర అప్పులు తీసుకొని చేసేదానికి 3 ఏళ్లలో అయింది అంటారు. మరి అయితే సకాలంలో ఇస్తారా మనకి? సకాలంలో అంటే ఇప్పుడు మోడీ కూడా సహకరిస్తున్నాడు కాబట్టి. పోయినసారి మోడీ సహకరించలేదు కాబట్టి అవ్వలేదు. ఇప్పుడు సహకరిస్తున్నాడు కాబట్టి అవుద్ది. ఎన్నాళ్ళు ఉండిద్ది ఈ సహకారం? ఇప్పుడు ఈ టర్మ్ ఉంటుంది. నెక్స్ట్ టర్మ్ అనేది చెప్పలేం కానీ ఈ టర్మ్ వరకు ఉంటుంది. టర్మ్ మొత్తం ఉండిద్ది అంట. ఉంటుంది. లేకపోతే మళ్ళీ లాస్ట్ 4 ఏడు 5 ఏడో తిరుగుబాటు జెండా ఎగరేస్తారు. మళ్ళీ లేకపోతే తిరుగుబాటు తేడా వచ్చింది. మళ్ళీ అయితే ఎట్లాగే జగన్ వచ్చి మళ్ళీ 3 రాజధానులు అనుకో మళ్ళీ ఆరిపోతారు. ప్రజలే ఆరిపోయేది. ఇప్పుడు ప్రభుత్వాలు కాదుగా, ప్రజలే ఆరిపోతారు. ఏముంది? విద్యా వ్యవస్థ ఎలా ఉందండి ఇప్పుడు? విద్యా వ్యవస్థ కూడా బాగానే ఉంది. ఏమేమి చేశారు ఈ ప్రభుత్వ హయాంలో? విద్యా వ్యవస్థ అంటే కాలేజీలు రావడం కానీ ఇప్పుడు ఇది చదువు పిల్లలు కూడా మెడికల్గా బాగానే ఉంది అందరికీ. ఏ విధంగా ఫీజు రీయింబర్స్మెంట్లు ఈ సకాలంలో చెల్లిస్తున్నారా? చేస్తాడు త్వరలో. ఇది ఇబ్బంది అంటున్నారు కదా. అది జరుగుతుంది. ప్రతిదీ ఆదుకోవాలనేది చాలా కష్టం. 100 పాళ్ళు చేయడం అనేది చాలా కష్టం. అది ఏ ప్రభుత్వం వచ్చినా అంతే. ఏడాది తప్పులు ఒప్పులు ఉంటాయి. అవి సక్కరుతూ ఉంటాయి. అది మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుకుంటారు? మా పిల్లలు ఇక్కడే. ప్రైవేటా గవర్నమెంటా? ప్రైవేట్ స్కూలే. ఎందుకు గవర్నమెంట్ కాదు? గవర్నమెంట్ అంటే కొద్దిగా ఇదే ఈ టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడైతే గవర్నమెంట్ అంటే చేరవచ్చు. అప్పుడు లేదు. ఇప్పుడు లేదు. అప్పుడు మేము లేదు. అంటే ఈ టెక్నాలజీకి ఆస్కారం కల్పించింది ఎవరు అంటారు? చంద్రబాబు నాయుడే. ఏం చేస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి? గవర్నమెంట్ స్కూల్ అద్భుతంగా ఇస్తున్నాడు. దానికి ఏది కావాలంటే అది ఇస్తున్నాడు. బాగానే ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం కావాలా, తెలుగు మీడియం కావాలా? ఇంగ్లీష్ మీడియం కావాలి. తెలుగు ఇంగ్లీష్ రెండూ ఉండాలి. మరి తెలుగు మీడియమే కావాలంటున్నారుగా. అది తప్పు. తెలుగు ఉండాలి. తెలుగు పోగొట్టకూడదు. ఇంగ్లీష్ ఉండాలి, తెలుగు ఉండాలి. ఇంగ్లీష్ కూడా ఉండాలి. మీ పిల్లలకి ఏ చదివిస్తున్నారు? నేను తెలుగు ఇంగ్లీష్ రెండు చదివిస్తాను. ఇంగ్లీష్ మీడియం ఉండిద్ది, తెలుగు సబ్జెక్ట్ ఉండిద్ది లేకపోతే తెలుగు మీడియం ఉండిద్ది, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉండిద్ది. రెండు ఎలా చదివిస్తారంటున్నా? ఉండాలి. రెండు పోగొట్టుకోవడం. ఒకటి చదవమని ఎవరు అనరు. రెండు తెలుగు ఉండాలి, ఇంగ్లీష్ ఉండాలి.